హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వెల్లుల్లి పొట్లకాయ ఫ్రై చేస్తున్నానండి. ఆరోగ్యకరమైన ఫ్రై ఇది. జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి, డెలివరీ అయినప్పుడు కానివ్వండి, ఈ పొట్లకాయ ఫ్రై మాత్రం చాలా ఎక్కువగా పెడతారండి. ఇప్పుడు ఇది నేను ఇలా పొట్టు తీసేసి ఇది శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి తీసుకొస్తాను. వెల్లుల్లి కూడానండి, వెల్లుల్లి ఒలిసి తీసుకొస్తాను. శుభ్రంగా పొట్టు తీసి కడిగి తుడిసి తీసుకొచ్చానండి. ఎందుకంటే తుడవకపోతే ఫ్రై చేసేటప్పుడు నీరు వచ్చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ముక్కలని ఉప్పులో నానబెట్టేసేసి ఆ నీరు మొత్తం తీసేస్తారు. ఇక దానివల్ల పోషక విలువలన్నీ పోతాయి కదండి. అందుకు నేను అలా చేయను. డైరెక్ట్గా సన్నగా ముక్కలు కట్ చేసి కొద్దిగా హైలోనే పెట్టేసి ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాతే మూత పెట్టుకుందాము. వెల్లుల్లి కూడా ఒలిసి తీసుకొచ్చాను. కాకపోతే వెల్లుల్లి కొంతమంది ఇష్టపడరండి. ఇష్టపడిన వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే వెల్లుల్లికి క్యాన్సర్ నిరోధించే శక్తి అయితే ఉందంటండి. ఇవి పొట్టి పొట్లకాయలండి. చాలా లేతగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి, కానీ చాలా లేతగా ఉన్నాయి అమ్మ. ఇవి సన్నగా కట్ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. దీనిలో అంత ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలండి, వెల్లుల్లి కూడా వేసి వేయించుకుందాము. కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలమ్మా ఈ వెల్లుల్లి మాత్రం. చూడండి, వెల్లుల్లి కూడా కలర్ మారిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఒక పచ్చిమిరపకాయ కట్ చేశానండి. పొట్లకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. మూత అయితే పెట్టొద్దమ్మా. మూత పెట్టకుండానే కొంచెం హైలో పెట్టేసి ఫ్రై చేసుకుందాము ఒక 3-4 నిమిషాలు. గింజలు కూడా చూడండి ఎంత లేతగా ఉన్నాయో. గింజలతో సహా వేసేసాను నేను. పొట్లకాయ ఫ్రై అండి రకరకాలుగా చేసుకుంటారు. పాలు పోసి కూడా చేస్తారు. పాలు పోసింది అయితే మన వీడియోలో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. వెల్లుల్లి కారంతో కూడా చేస్తారు. కాకపోతే నాకు ఇలా ఇష్టమని ఇట్లా చేస్తున్నాను ఈ ఫ్రై. చూడండి, అస్సలు నీరు రాలేదు, ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. 50% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. 90% ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను, సరిపడా ఉప్పు వేస్తున్నాను, ధనియాల పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నాను, కొద్దిగా పసుపు అండి. ఇప్పుడే కరివేపాకు కూడా వేస్తాను. ముందు వేయలేదు కరివేపాకు, ఇప్పుడే వేస్తున్నాను. ఇప్పుడు వేస్తేనే టేస్ట్ బాగుంటుందమ్మా దీనికైతే. సాల్ట్ చివరిలోనే వేసుకోవాలండి దీనికి. ముందే వేసామనుకోండి నీరు వచ్చేస్తుంది. ఫ్రైకి నీరు వస్తే అంత బాగోదు. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. గుమగుమలాడే వెల్లుల్లి పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మా రోజుల్లో నా చిన్నతనం నుండి వింటున్నానండి పొట్లకాయను ఎగ్గ తినకూడదని. అది ఇప్పుడు కూడా నేను ఫాలో అవుతాను. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎగ్గాని పొట్లకాయ తినవచ్చా తినకూడదా అని. జామకాయ జాము కూడా పెట్టానండి, కొంచెం బీట్రూట్ వేసి. జాము కూడా చాలా బాగా వచ్చింది. ఒక్కసారి అయితే చూడండి. అది కూడా క్విజ్ కూడానండి, సాయంత్రం 5 గంటలకు పెడుతున్నాను. అది కూడా ఒకసారి చూడండి. గుమగుమలు ఆడిపోతుందండి పొట్లకాయ వెల్లుల్లి ఫ్రై మాత్రం. ఇది ఒక ఆరోగ్య గణనే చెప్పుకోవచ్చు. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందామండి.